మానేరు న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రారంభమైన శ్రీవారి బ్రహ్మోత్సవాలు 10 వరకు ప్రత్యేక వేడుకలు. గోవింద నామస్మరణతో భక్తజనం. ఆలయాలో ఆధ్యాత్మిక శోభ, నేత్రానందంగా వసంత పంచమి వేడుకలు. ఎమ్మెల్సీ ఎన్నికల తొలి ఘట్టం షురు. 2 స్థానాలకు 9 నామినేషన్లు దాఖలు. కరీంనగర్ లో మానేరు ఛానల్ ప్రసారాలు. ఆఫీసులో ప్రత్యేక పూజలు, ప్రముఖుల హాజరు. బడ్జెట్ పై కాంగ్రెస్ నిరసన, కేంద్ర సర్కారుపై నేతల ఆగ్రహం. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. నగరం ఆధ్యాత్మిక సంతరించుకుంది. మార్కెట్ రోడ్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల ప్రారంభంతో భక్తి భావం వెల్లివేసింది. ఈ నెల 3వ తేదీ నుండి 10వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు నిర్వాహకులు. ఉదయం సాయంత్రం వేళల్లో ప్రత్యేక పూజలు, భజనలు, సంకీర్తనతో పాటు ప్రముఖులచే ప్రవచనాలు నిర్వహిస్తున్నారు. నగర ప్రజలే కాకుండా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. తొలి రోజు పలువురు రాజకీయ నేతలు, అధికారులు, ప్రముఖులు స్వామివారికి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కరీంనగర్ మార్కెట్ రోడ్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 3వ తేదీ నుండి 10వ తేదీ వరకు ప్రత్యేక ఉత్సవాలు కొనసాగనున్నాయి. తొలి రోజు ఉదయం 8:30కు అధ్యయనోత్సవం, దివ్య ప్రబంధ పారాయణము, సాయంత్రం పరమ పదోత్సవ వేడుకలు నిర్వహించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు, ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో ఈ వేడుకలు కొనసాగుతున్నాయి. వారం పాటు కొనసాగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు వసంత పంచమి, రథ సప్తమి, భీష్మాష్టమి ముఖ్యమైన రోజులు రావడంతో భక్తుల్లో సంతోషం వ్యక్తమవుతుంది. ఆలయంలో శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సుడా చైర్మన్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ఇతర అధికారులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, అధికారులు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 10వ తేదీ వరకు కొనసాగనున్నాయి. 4న ఉదయం అంకురార్పణ, పాత బజార్ శివాలయం కరీంనగర్ నుండి పుట్టమ్మను తీసుకొచ్చే కార్యక్రమం, సాయంత్రం శేష వాహన సేవ నిర్వహిస్తారు. 5న ఉదయం యాగశాల ప్రవేశం, అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం, సూర్యప్రభ వాహన సేవ, చంద్ర ప్రభవ వాహన సేవ. 6న ఉదయం కల్పవృక్ష వాహన సేవ, పద్మశాలి సంఘం వారిచే సారి సమర్పిస్తారు. సాయంత్రం శ్రీ వరసిద్ధి వినాయక మందిరం ప్రకాశం గంజ్ నుండి ఎదుర్కోల ఉత్సవం, అశ్వవాహన సేవ, గజవాహన సేవ జరగనుంది. 7వ తేదీన మధ్యాహ్నం 12:15 శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. ఇదే రోజు సాయంత్రం 6 గంటలకు గరుడ వాహన సేవ భక్తులను కనువిందు చేయనుంది. 8వ తేదీన ఉదయం సుప్రభాత సేవ,
అన్నకూటోత్సవం, సింహ వాహన సేవ, సహస్ర దీపాలంకరణ, హనుమత్ వాహన సేవ, 9వ తేదీన ఉదయం పూర్ణాహుతి, చక్ర స్నానం, వసంతోత్సవం, సాయంత్రం పుష్పయాగం నిర్వహించనున్నారు. 10న చివరి రోజు సాయంత్రం 6 గంటలకు నగరంలో మార్కెట్ గ్రౌండ్ నుండి మార్కెట్ రోడ్ ఆలయం వరకు భారీ శోభయాత్రతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. నాగరాజాచార్యులు, అర్చకులు, స్థానిక పండితులతో పాటుగా తిరుమల తిరుపతి దేవస్థాన వైదికుల సూచనతో ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, శోభయాత్రలు ఆకర్షణగా నిలవనున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా నగరంలోని ముఖ్య కూడళ్లు విద్యుత్ దీప కాంతులతో శోభాయమానంగా ఆకర్షిస్తున్నాయి. ఆలయ పరిసరాల్లో భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవాదాయ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది కరీంనగర్. నగరంలోని మార్కెట్ రోడ్ శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. దీంతో నగరంలోని ముఖ్య కూడళ్లు, ప్రధాన రహదారులు లైటింగ్లతో ఆకర్షణీయంగా మారాయి. ఈ నెల 3వ తేదీ నుండి 10వ తేదీ వరకు తిరుమల తిరుపతి ఉత్సవాలు తలపించేలా వేడుకలు నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. శ్రీ వెంకటేశ్వర బ్రహ్మోత్సవాలకు నగరంలోని మార్కెట్ రోడ్ లో గల ఆలయం ముస్తాబైంది. ఆలయాన్ని రంగులతో అలంకరించారు. 1 పోలీస్ స్టేషన్, బస్టాండ్ ఎదుట, కలెక్టరేట్ రోడ్ ప్రధాన వీధుల్లో దేవతామూర్తుల విద్యుత్ కటౌట్లను ఏర్పాటు చేయగా రాత్రి వేళల్లో ఆకర్షణగా నిలుస్తున్నాయి. నగరంలోని ప్రధాన కూడళ్లలో స్వామివారి వివిధ రూపాల విద్యుత్ కటౌట్లు అందంగా దర్శనమిస్తున్నాయి. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. నేటి నుండి ఈ నెల 10వ తేదీ వరకు కరీంనగర్ కలెక్టరేట్ ఆఫీసులో నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. 15 జిల్లాలు, 42 శాసనసభ నియోజకవర్గాలు, 271 మండలాల పరిధిలోని పట్టభద్రులు ఈ నెల 27న తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమిళ సత్పతి ఈ ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం పూర్తి చేసింది. కలెక్టరేట్ ఆవరణంలో దాదాపు 50 మంది ఉన్నతాధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. నామినేషన్ పత్రాలతో పాటుగా ఇతర సూచనలు అందించేందుకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నారు. కరీంనగర్ డిఆర్ఓ వెంకటేశ్వర్లు ఈ ఎన్నికల నిర్వహణను పర్యవేక్షిస్తున్నారు. కరీంనగర్ పట్టభద్రుల టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు ఓటరు జాబితా సిద్ధం చేసిన విషయం తెలిసిందే. పట్టభద్రుల స్థానంలో మొత్తం 3,58,814 మంది ఓటర్లున్నారు. గతంలో 3,41,318 ఓట్లు ఉండగా కొత్తగా 17,301 ఓట్లు నమోదయ్యాయి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి మొత్తంగా ఈ ఎన్నికల్లో 28,672 మంది ఓటర్లున్నారు. 15 జిల్లా పరిధిలో ఉన్న 499 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా సిబ్బందికి తగిన శిక్షణ ఇచ్చారు. అన్ని జిల్లాల్లో కోడ్ పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది ఎన్నికల కమిషన్. కరీంనగర్ కలెక్టరేట్ లో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు ఉన్నతాధికారులు. వసంత పంచమి సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ప్రధానంగా అమ్మవారి ఆలయాలకు పోటెత్తారు భక్తులు. పలు దేవాలయాలు, విద్యా సంస్థలు హోమాలు, అక్షరాభ్యాస వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆయా దేవాలయాలు భక్తులచే కలకల్లాడాయి. నగరంలోని మహాశక్తి ఆలయానికి భక్తులు పోటెత్తారు. చిన్నారుల అక్షరాభ్యాసాలు, అమ్మవార్లకు అభిషేకాలు, అర్చనలు కొనసాగాయి.
నగరంలోని చైతన్యపురి కాలనీ మహాశక్తి ఆలయంలో వసంత పంచమి వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రత్యేక కార్యక్రమాలు కొనసాగాయి. ఉదయం శ్రీ మహాదుర్గ, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి అమ్మవార్ల మూలమూర్తులకు అభిషేకం నిర్వహించగా శ్రీ మహాసరస్వతి దేవి పూజ, అభిషేకం, కుంకుమార్చన, చిన్నారుల సామూహిక పుస్తక పూజలు, అక్షర స్వీకారాలు ఆకర్షణగా నిలిచాయి. వసంత పంచమిని పురస్కరించుకొని అర్చకులు ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజ కార్యక్రమాలకు భక్తులు పోటెత్తారు. కరీంనగర్లోని మానేరు విద్యా సంస్థలో వసంత పంచమి వేడుకల్ని వైభవంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణాన్ని మామిడి తోరణాలతో అందంగా అలంకరించారు. చదువుల తల్లి, జ్ఞాన దేవత అయిన శ్రీ మహాసరస్వతి అమ్మవారి పూజను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. మహాసరస్వతి పూజ, అభిషేకం, కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులచే మానేరు విద్యా సంస్థల అధినేత కడారి సునీత, అనంతరెడ్డి దంపతులు అక్షర అభ్యాసం చేయించారు. ఈ వేడుకల్లో విద్యా సంస్థల డైరెక్టర్ కడారి సునీతారెడ్డి, ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. కేంద్ర బడ్జెట్ లో విద్యారంగానికి తగినన్ని నిధులు కేటాయించకుండా బీజేపీ సర్కార్ వివక్ష చూపిందని ఆరోపించారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్ల నాగరాజు. అత్యవసర నిధులతో విద్యార్థులు ఉన్నత చదువులు ఎలా ముందుకు సాగుతాయని ప్రశ్నించారు. పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలు, స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. భారత విద్యార్థి ఫెడరేషన్ జిల్లా 18వ మహాసభలు కరీంనగర్ లో ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా తెలంగాణ చౌక్ నుండి కళభారతి వరకు భారీ విద్యార్థి ప్రదర్శన చేపట్టారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్ల నాగరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు శనిగరపు రజనీకాంత్ హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న 8,200 కోట్లను ఫీజు బకాయిల్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర గర్ల్ కన్వీనర్ మొక్కపల్లి పూజ, జిల్లా కార్యదర్శి గజ్జల శ్రీకాంత్, జిల్లా ఉపాధ్యక్షుడు అభిలాష్, రోహిత్, ఈషక్, సహాయ కార్యదర్శులు పాల్గొన్నారు. కరీంనగర్ లో మానేరు న్యూస్ ఛానల్ కార్యాలయం ప్రారంభమైంది. హాత్వే నెట్వర్క్ ప్రసారాల్లో భాగంగా నగరంలోని కార్యాలయంలో చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. బీజేపీ రాష్ట్ర నాయకులు గుగ్గిలపు రమేష్ తో పాటుగా పలు పార్టీల నాయకులు ఈ కార్యక్రమానికి హాజరై శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం, సమస్యల పరిష్కారం దిశగా మానేరు ఛానల్ వార్తా కథనాలు ప్రసారం చేస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటరెడ్డి, జర్నలిస్టులు, కేబుల్ ఆపరేటర్లు పాల్గొన్నారు. కరీంనగర్లో నూతనంగా మానేర్ న్యూస్ అనేటువంటి ఈ రోజున న్యూస్ ఛానల్ ప్రారంభం జరుగుతుంది. ఈ న్యూస్ ఛానల్ నేటి నుంచి మన కరీంనగర్ జిల్లాలో జరిగేటువంటి ప్రతి కార్యక్రమాన్ని అందరికీ తెలియజేసేలా ఉంటుంది. ఈ మానేర్ న్యూస్ అనేటువంటిది దినదిన ప్రవర్తమానంగా ఎదిగి అందరి మనసులో దోచుకోవాలని, అందరికీ ఈ న్యూస్ ఛానల్ ద్వారా అంతా మంచి జరగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. మానేరు న్యూస్ ఛానల్ కూడా ముందుకొచ్చి
కరీంనగర్లో జరుగుతున్న అభివృద్ధి కానీ, కరీంనగర్ జరుగుతున్న అన్యాయాలు కానీ, కరీంనగర్ జరుగుతున్న అన్ని సమస్యల మీద మరి సమస్యల మీద పరిష్కారానికి మీ ఛానల్లో మీ వంతుగా మీ సహాయ సహకారాలు అందించాలని చెప్పి మానేర్ న్యూస్ సంస్థకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ మరింత మీరు ముందుకెళ్ళి అన్ని సమస్యల మీద పోరాడాలని చెప్పి శుభాకాంక్షలు చెప్తాను. ఎన్నికల స్టంట్ గా కేంద్ర బడ్జెట్ ను బీజేపీ సర్కారు ప్రవేశపెట్టిందన్నారు సుడా చైర్మన్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. తెలుగు బిడ్డ అయిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణపై వివక్ష చూపారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో 2 కేంద్ర మంత్రులున్నా ప్రయోజనం శూన్యమని, నిధులు తీసుకురావడంలో వీరు విఫలమయ్యారని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బడ్జెట్ లో తెలంగాణపై వివక్ష చూపిందని ఆరోపిస్తూ పీసీసీ పిలుపు మేరకు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. నగరంలోని కోర్టు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన చేశారు నాయకులు. ఈ కార్యక్రమానికి సుడా చైర్మన్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి హాజరై మాట్లాడారు. ఎన్డీఏకు మద్దతు ఇచ్చిన ఏపీకి ఇచ్చిన ప్రాధాన్యత తెలంగాణకు ఇవ్వకుండా కేంద్రం అన్యాయం చేసిందన్నారు. కరీంనగర్ ఎంపీగా గెలిచిన బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రిగా ఉండి ఆ నియోజకవర్గానికి నిధులు తీసుకురాలేకపోయారని ఆరోపించారు. రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలు ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి, పీసీసీ ఎస్సీసెల్ సీనియర్ కన్వీనర్ వెన్న రాజమల్లయ్య, జిల్లా కాంగ్రెస్ అనుబంధ సంఘాల అధ్యక్షులు ఎండీ తాజుద్దీన్, శ్రావణ్ నాయక్, కొరివి అరుణ్ కుమార్, పులి ఆంజనేయులు గౌడ్ ఇతర నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజల ఓటు ద్వారా ఇవాళ ఎంపీలై కేంద్ర మంత్రులై కనీసం తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం మరి అసమర్థులుగా ఉన్నందుకు వారు వెంటనే వారి పదవులకు రాజీనామా చేయాలి. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. తెలంగాణ ప్రజలకు భవిష్యత్తులో ఓటు అడిగే నైతిక హక్కును కోల్పోయినరు. తెలంగాణ రాష్ట్రంలో తిరిగే నైతిక హక్కు కూడా వాళ్ళకు లేదు అని సందర్భంగా తెలియజేస్తాను. ఈ తెలంగాణ తెలుగు ప్రజలకు సంబంధించి ఈ ప్రాంతం నుంచి కేంద్ర మంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ గారు దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అని మరి పద్యం పలుకుతే ఈ తెలంగాణ తెలుగు ప్రజల మీద ప్రేమ ఉందేమో అనుకున్నాం. కానీ బడ్జెట్లో రూపాయి కేటాయించకపోవడాన్ని చూస్తే నిర్మలా సీతారామన్ కానీ, ఈ నరేంద్ర మోడీకి కానీ, బీజేపీ నాయకులకు తెలంగాణ ప్రజలన్నా, తెలుగు ప్రజలన్నా కూడా మరి మొసలి కన్నీరు కారుస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని చూసి భయపడుతూ ఉన్నారు. ఈ ఫెడరల్ సిస్టమ్ ద్వారా రేపు భవిష్యత్తులో రాబోయే కాలంలో ఈ భారతదేశం 1 ఎలక్షన్ 1 కంట్రీ ఏమో కానీ ఈ రాష్ట్రాల వారి అందరినీ విడగొట్టే ప్రయత్నం ఈరోజు బీజేపీ చేస్తూ ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రతి ఏరియా నుంచి జిఎస్టీ పేరిట ఇక్కడ 9 రూపాయలు ఒక వస్తువు మీద తీసుకుంటే ఢిల్లీ కూడా 9 రూపాయలు చొప్పున వాళ్ళు తీసుకోవడం జరుగుతూ ఉంది. కానీ అదే రూపకంగా తిరిగి డబ్బులు చెల్లించడం జరుగుతుంది. కాబట్టి రేపు భవిష్యత్తులో రాబోయే కాలంలో అన్ని రాష్ట్రాల్లో కూడా బీజేపీ మీద వ్యతిరేకత వచ్చి రేపు భారతదేశం కూడా విచ్ఛిన్నమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క పరిస్థితిని ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, మన గెలిచినటువంటి 8 మంది ఎంపీలు గారిని గమనించి ఇక్కడైనా మీరు మేల్కొని మన తెలంగాణ రాష్ట్రానికి తప్పకుండా బడ్జెట్లో సమానమైనటువంటి స్థాయి కోటాను కేటాయించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పర్వం సోమవారం ప్రారంభమైంది. తొలి రోజు పట్టభద్రుల టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు మొత్తం 9 మంది నామినేషన్లు దాఖలు చేశారు. గ్రాడ్యుయేట్ స్థానానికి 6, టీచర్ స్థానానికి 3, మొత్తం 12 సీట్ల నామినేషన్లు పత్రాలు దాఖలు చేశారు. అభ్యర్థుల నుండి ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ పామిలి సత్పతి తన ఛాంబర్లో నామినేషన్లను స్వీకరించారు. నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చే అభ్యర్థులకు తగిన సూచనలు, సలహాలు అందించేందుకు అధికారులు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. నగరంలోని కమాన్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కమాన్ ఫార్మసీని ప్రారంభించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఈ సందర్భంగా ఫార్మసీ నిర్వాహకులకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. కరోనా సమయంలో భయపడకుండా ప్రజలకు సేవ చేసిన మెడికల్ సిబ్బందిని అభినందించారు. ఈ కమాన్ ఫార్మసీ వ్యాపారం బాగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నగర మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, శాసన మండలి మాజీ సభ్యులు నారదాసు లక్ష్మణరావు, చొప్పదండి మాజీ శాసనసభ్యులు సుంకె రవిశంకర్, సుడా మాజీ చైర్మన్ జీవి రామకృష్ణారావు, నగర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చెల్ల హరిశంకర్, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రారంభమైన శ్రీవారి బ్రహ్మోత్సవాలు 10 వరకు ప్రత్యేక వేడుకలు. గోవింద నామస్మరణతో భక్తజనం. ఆలయాలో ఆధ్యాత్మిక శోభ, నేత్రానందంగా వసంత పంచమి వేడుకలు. ఎమ్మెల్సీ ఎన్నికల తొలి ఘట్టం షురు. 2 స్థానాలకు 9 నామినేషన్లు దాఖలు. కరీంనగర్ లో మానేరు ఛానల్ ప్రసారాలు. ఆఫీసులో ప్రత్యేక పూజలు, ప్రముఖుల హాజరు. బడ్జెట్ పై కాంగ్రెస్ నిరసన. కేంద్ర సర్కార్పై నేతల ఆగ్రహం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మానేరు న్యూస్.